అందరికీ నమస్కారం. ఏపీడిఎస్సి ప్రిపరేషన్‌లో భాగంగా సైన్స్‌కి సంబంధించి ఈరోజు టాపిక్ మన చుట్టూ ఉన్న జంతువులు. మన చుట్టూ ఉన్న జంతువులు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆల్ క్లాసెస్ అన్నీ ఇందులోనే కవర్ అవుతాయి. మీరు ఏ క్లాస్‌కి ఆ క్లాస్ చదవాల్సిన అవసరం లేదు. ఆల్ క్లాసెస్‌కి సంబంధించిన మన చుట్టూ ఉన్న జంతువులు. ఫస్ట్ జంతువుల వర్గీకరణ. జంతువులను పెంచే విధానాన్ని బట్టి 2 రకాలుగా వర్గీకరించవచ్చు. పెంపుడు జంతువులు, వన్య జంతువులు. పెంపుడు జంతువులు మన ఇళ్లల్లో మనతో పాటు పెంచుకునే జంతువులను పెంపుడు జంతువులు అంటారు. పెంపుడు జంతువులను మచ్చిక చేసుకునే జంతువులు అని కూడా అంటారు. ఉదాహరణకు కుక్క, మేక, పిల్లి. నెక్స్ట్ వన్య జంతువులు. మానవుని ప్రమేయం లేకుండా అడవిలో పెరిగే జంతువులను వన్య జంతువులు అంటారు. వీటిని అడవి జంతువులు అని కూడా అంటారు. ఉదాహరణకు పులి, సింహం, చిరుత, ఏనుగు, నక్క, హైనా, జిరాఫీ, రైనోసిరస్ మొదలైనవి. జంతువులను అవి నివసించే ప్రదేశాన్ని బట్టి 3 రకాలుగా వర్గీకరించవచ్చు. ప్లీజ్ లైక్ చేయండి. భూచర జంతువులు. నేల మీద, చెట్ల మీద నివసించే జంతువులను భూచర జీవులు అంటారు. నేల మీద, చెట్ల మీద నివసించే జంతువులను భూచర జీవులు అంటారు. ఉదాహరణకు ఆవు, కుక్క, పిల్లి, కోడి, కాకి, పిచ్చుక, మిడత మొదలైనవి. జలచర జీవులు. నీటిలో నివసించే జంతువుల్ని జలచర జీవులు అంటారు. ఉదాహరణకు చేపలు, రొయ్యలు మొదలైనవి. నెక్స్ట్ ఉభయచర జీవులు. ఇది ఇంపార్టెంట్. మనకి ప్రీవియస్ టెట్ పేపర్లో ఈ ఉభయచర జీవుల గురించి బిట్ అనేది రావడం జరిగింది. నేల మీద, నీటిలోనూ నివసించే జీవులని ఉభయచర జీవులు అంటారు. ఉదాహరణకు కప్ప, సాలమాండర్ మొదలైనవి. జలచర జీవుల్లో పడవ ఆకారపు శరీరం, వాజాలు, మొప్పలు, తోక నీటిలో నివసించడానికి సహాయపడతాయి. ఉభయచర జీవుల్లో తేమగా ఉండే చర్మం, వేళ్ల మధ్య చర్మం, బలమైన వెనుక కాళ్ళు నేల మీద, నీటిలోనూ నివసించటానికి ఉపయోగపడతాయి. జంతువులను అవి తీసుకునే ఆహారాన్ని బట్టి 3 రకాలుగా వర్గీకరించవచ్చు. శాకాహారులు. మొక్కల నుండి లభించే పదార్థాలను మాత్రమే తినే జంతువులను శాకాహారులు అంటారు. ఉదాహరణకు ఆవులు, ఎద్దులు, గాడిదలు, గుర్రాలు, ఏనుగులు, జింకలు మొదలైనవి. ఈ ఒక్క వీడియోతో మీరు అన్ని టెక్స్ట్ బుక్స్ తీయాల్సిన అవసరం లేదు. అన్ని టెక్స్ట్ బుక్స్ సంబంధించిన సమాచారం అంతా ఇందులోనే ఉంది. కాబట్టి ఒకసారి మీ వీడియో చూడండి. అన్ని క్లాసెస్ కవర్ అయ్యాయని అనుకుంటే లైక్ చేయండి. అలాగే సైన్స్కి సంబంధించి సజీవులు, నిర్జీవులు, అలాగే మన చుట్టూ ఉన్న మొక్కలు కూడా 2 వీడియోస్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. కంపల్సరీగా చూడండి. నెక్స్ట్ మాంసాహారులు. ఇతర జంతువులను ఆహారంగా తీసుకునే వాటిని మాంసాహారులు అంటారు. ఉదాహరణకు పులి, సింహం, నక్క, ముసలి మొదలైనవి. నెక్స్ట్ ఉభయహారులు. ఇంపార్టెంట్. మొక్కల్ని, మాంసాన్ని రెండింటిని ఆహారంగా తీసుకునే వాటిని ఉభయహారులు అంటారు. ఉదాహరణకు ఎలుగుబంటు, కాకి, కోతులు, కుక్కలు మొదలైనవి. సీతాకోకచిలుకలు, తేనెటీగలు పుష్పాల్లో మకరందాన్ని పీల్చుకుంటాయి. వీటిని శాకాహారులు అంటారు. అలాగే రాబందులు. వెరీ ఇంపార్టెంట్. ఈ బిట్ కూడా మనకి టెట్లో అడగడం జరిగింది. రాబందులు, కాకులు, నక్కలు చనిపోయి కుళ్ళిపోయిన జంతు కళేబరాలను తింటాయి. వీటిని సహజ పారిశుద్ధ్య కార్మికులు అంటారు. నెక్స్ట్ దోమలలో మగదోమలు చెట్ల మకరందాన్ని, ఆడదోమలు సకశేరుకాల రక్తాన్ని ఆహారంగా తీసుకుంటాయి. నెక్స్ట్ జంతువులు చలనాలు. ఒక చోట నుండి మరో చోటకు జంతువులు నడుస్తూ, పాకుతూ, ఎగురుతూ, ఈదుతూ పోతాయి. ఎగిరే జంతువులు పావురం, కాకి. పాకే జంతువులు బల్లి, పాము. గెంతే జంతువులు కప్ప, కంగారు.
నడిచే జంతువులు పిల్లి, కుక్క. ఈదే జంతువులు చేప, ఆక్టోపస్. దుమికే జంతువులు కుందేలు, కోతి. జంతువులు నివాసాలు. జీవులను జీవించడానికి అనువుగా ఉండే ప్రదేశాన్ని ఆవాసం అంటారు. జీవులు జీవించడానికి అనువుగా ఉండే ప్రదేశాన్ని ఆవాసం అంటారు. జంతువులు నేల మీద, నీటిలోను, చెట్ల మీద నివసిస్తాయి. ఆవులు, మేకలు, గొర్రెలు, బాతులు, గుర్రాలు వంటి మచ్చిక చేసుకునే జంతువులకు ఆవాసం కల్పించే ప్రదేశాలను జంతు సంరక్షణశాలలు అంటారు. జంతువులు ధ్వనులు, అరుపులు 2 చేస్తాయి. నెక్స్ట్, జంతువులు ఇతరులను హెచ్చరించడానికి, తమ నివాస ప్రాంతాల్లోకి రాకుండా ఉండటానికి వివిధ రకాల ధ్వనులను చేస్తాయి. కుక్క మురుగుతుంది బౌబౌ అని. పిల్లి మ్యావ్ మ్యావ్ అంటుంది. కాకి కావు కావు. గొల్లభామ కీచుధ్వని. గుర్రం సెకిలించడం. పంది గుర్గుర్. గాడిద ఒండ్రు పెడుతుంది. మేక మే మే. కోయిల కు కుహు. పిల్లి సింహం, చిరుత, జాగ్వర్ గాండ్రింపు. నక్క తోడేలు ఈల వేస్తుంది. ఒంటె గుంగ్ గుంగ్. ఆవు అంబ. కోతి ఇకిలింపు కిచకిచలాడుతుంది. నెక్స్ట్, నేనెవరినో చెప్పండి. పొడవుగా ఉంటాను, నాకు కాళ్ళు చెవులు లేవు. పాకుతాను, చీమల పుట్టలో నివసిస్తాను. పాము. నెక్స్ట్, నీటిలో నివసిస్తాను, ఎప్పుడూ నిద్రించను, మొప్పలతో శ్వాసిస్తాను. చేప. ఇది కూడా టెట్లో వచ్చింది. నీటిలో నివసిస్తాను, ఎప్పుడూ నిద్రించను, మొప్పలతో శ్వాసిస్తాను. చేప. 4 కాళ్ళు ఉన్నాయి, పాలు ఇస్తాను, ఆకులు తింటాను. మేక. నాకు 4 కాళ్ళున్నాయి, పాలు ఇస్తాను, ఆకులు తింటాను. మేక. నాకు రెక్కలున్నాయి, ఆకాశంలో చాలా ఎత్తు ఎగరగలను, నేలపైనున్న చిన్న వస్తువులను కూడా చూడగలను. పక్షి. నెక్స్ట్, ఎగిరే పక్షులు కాకి, పావురం, పిచ్చుక, రామచిలుక మొదలైనవి. ఎగరలేని పక్షులు కోడి, నెమలి, పెంగ్విన్, నిప్పుకోడి మొదలైనవి. మన చుట్టూ ఉన్న పరిసరాలలో అన్ని రకాల జీవులను మనం రక్షించినప్పుడే పరిసరాలు ఆహ్లాదకరంగా ఉంటాయి. పక్షులన్నీ జంతువులకి కావలసిన ఆహారాన్ని అందించడమే కాకుండా వాటిని సంరక్షించవలసిన బాధ్యత మనదే. నెక్స్ట్, జంతువులు ఉపయోగాలు. ఆవు పాలు, ఎద్దు దున్నలు వ్యవసాయ పనులు, కోడి పెట్టలు, బాతులు గుడ్లు, మేకలు పాలు, మాంసం, గుర్రాలు, గాడిదలు బరువు మోయడానికి మనకు ఉపయోగపడతాయి. పెంపుడు జంతువులు మనకు సహాయపడమే కాకుండా సంతోషాన్ని కూడా ఇస్తాయి. పిల్ల జీవులను ఉత్పత్తి చేసే విధానాన్ని బట్టి జంతువులు 2 రకాలు. అండోత్పాదకాలు, అన్పోత్పాదకాలు. గుడ్లు పెట్టే జంతువులను అండోత్పాదకాలు అంటారు. అండోత్పాదకాలను చెవులు బయటకు కనిపిస్తాయి, చర్మంపై రోమాలు ఉండవు. ఉదాహరణకు పక్షులు, కప్పలు, చేపలు, సరీసృపాలు, కీటకాలు మొదలైనవి. చెవులు బయటకు కనిపించని జంతువులు కప్ప, చేప, కోడి, పావురం, కాకి, పిచ్చుక, పాము, బల్లి, బాతు, పాలపిట్ట, తొండ మొదలైనవి. నెక్స్ట్, శిశోత్పాదకాలు పిల్లలను కనే జంతువులను శిశోత్పాదకాలు అంటారు. వీటిని క్షీరదాలు లేదా పాలిచ్చే జంతువులని కూడా అంటారు. శిశోత్పాదకాలు చెవులు బయటకు కనిపిస్తాయి, చర్మంపై రోమాలు ఉంటాయి. అయితే క్షీరదాలు, డాల్ఫిన్లు మొదలైనవి. డాల్ఫిన్లు అనేది మనకి టెట్లో అడగడం జరిగింది. శిశోత్పాదకాలకి ఉదాహరణ అని చెప్పి అడగడం జరిగింది డాల్ఫిన్స్. నెక్స్ట్, చెవులు బయటకు కనిపించే జంతువులు కుక్క, పిల్లి, గేదె, ఆవు, మేక, గొర్రె, గుర్రం, పంది, ఎలుక, ఏనుగు, జింక, పులి, జిరాఫీ మొదలైనవి. నెక్స్ట్, పక్షులు. వివిధ పక్షులు రకరకాల ముక్కులు, కాళ్ళ గోళ్లను కలిగి ఉంటాయి. పక్షులు వివిధ రకాల ఆహారాన్ని తీసుకోవడం వలన వాటి ముక్కులలో వైవిధ్యం ఉంటుంది. పక్షుల ముక్కులు ఒకేలా ఉండవు. వాటి ఆకారం, అవి తీసుకునే ఆహారపు అలవాట్లపై ఆధారపడి ఉంటాయి.
పక్షులు ముక్కులు పదునుగా బలంగా ఉంటాయి. ముక్కులు అనేవి పక్షుల యొక్క దవడలు. వంగిన ముక్కులు కలిగినవి. పొడవాటి ముక్కులు కలిగినవి వడ్రంగి పిట్ట, కొంగ, తేనెపిట్ట. నెక్స్ట్ చిన్న ముక్కులు కలిగినవి పిట్టలు. నెక్స్ట్ పక్షులు నడవడానికి, చెట్లెక్కడానికి, ఈదడానికి, ఎగరడానికి కాళ్ళను వాడతాయి. ఆహారాన్ని పట్టుకోవడానికి, తమను తాము రక్షించుకోవడానికి కాలి గోళ్లను ఉపయోగిస్తాయి. కాలి గోళ్ళు పొడవుగా, వంపుగా తిరిగి ఉంటాయి. పాదం మరియు కాలి గోళ్ల ఆకారం అవి తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ పక్షులు రకరకాల గూళ్లను కట్టుకుంటాయి. నెక్స్ట్ పక్షులు తమ గూళ్లను చాలా బలంగా నిర్మిస్తాయి. గుడ్లు పెట్టే సమయానికి ముందుగా గూళ్లను కట్టుకుంటాయి. నెక్స్ట్ మగ పక్షులు గూళ్ళు కడతాయి, ఆడపక్షులు అందులో గుడ్లు పెడతాయి. గూళ్ళు కట్టేవి మగ పక్షులు, గుడ్లు పెట్టేవి ఆడపక్షులు. పక్షి పిల్లలు రెక్కలు బలంగా ఎగరడానికి ఎగిరిపోతాయి. కాకి చిన్న కొమ్మలు, ఎండుటాకులతో నిర్మిస్తుంది గూళ్ళను. నెక్స్ట్ గిజిగాడు ఆకులు, గడ్డి, కొమ్మలు, వేర్లతో అల్లుకుంటుంది. టైలర్ బర్డ్ చెట్లు ఆకులను కలిపి కుట్టి గూడుగా మలుచుకుంటుంది. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇవన్నీ ఇంపార్టెంటేలేండి. గద్ద పొడవైన పుల్లలు, గడ్డి, చెట్ల కొమ్మలతో రాతి శిఖరాలపైన లేదా ఎత్తైన చెట్లపై కడుతుంది. నెక్స్ట్ జంతువులు నివాసాలు. జంతువులు అవి నివసించే ప్రదేశానికి అనుగుణంగా తమను తాము సర్దుబాటు చేసుకుంటాయి. జంతువులు జీవించడానికి అనువుగా ఉండే ప్రదేశాన్ని ఆవాసం అంటారు. జంతువులు నేల మీద, నీటిలోనూ, చెట్ల మీద నివసిస్తాయి. కొన్ని జంతువులు మన చుట్టూ ఉండే పరిసరాలలో జీవిస్తాయి. మరికొన్ని జంతువులు అడవిలో నివసిస్తాయి. అడవిలో పెరిగే జంతువులను వన్యజంతువులు అంటారు. అడవిలో ఉండే జంతువులు పొదలు, గుహలు, బొరియల్లో నివసిస్తాయి. కుందేలు నేల బొరియలు, పులులు, సింహాలు గుహలు, పొదలు, కోతులు చెట్లు, సాలెపురుగు తన గూడును తానే అల్లుకుంటుంది. జంతువులు సమూహ ప్రవర్తన. జంతువులు వాటి జీవనం కోసం ఇతర జీవుల దాడి నుంచి కాపాడుకునేందుకు సమూహంగా నివసిస్తాయి. పక్షులు వాటి అవసరాల కోసం ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళడానికి వలస అంటారు. పక్షులు తమ సుదూర ప్రాంతంలో శక్తిని కోల్పోయే అవకాశం ఉంది. దీన్ని నివారించడానికి ఆకారంలో ఏర్పడి ప్రయాణిస్తాయి. ఇంపార్టెంట్. టెట్లో ఈ బిట్ అడగడం జరిగింది. నెక్స్ట్ పక్షులు తమ సుదూర ప్రయాణంలో శక్తిని కోల్పోయే అవకాశం ఉంది. దీనిని నివారించడానికి ఆకారంలో ఏర్పడి పయనిస్తాయి. నెక్స్ట్ వర్షాకాలంలో కొల్లేరు, పులికాట్ సరస్సులకు పక్షులు వలస వస్తాయి. చలికాలంలో ప్రతి సంవత్సరం రష్యాలోని సైబీరియా నుండి కొంగలు రాజస్థాన్లో భరత్పూర్కి వస్తాయి. చలికాలంలో ఇంపార్టెంట్. చలికాలంలో ప్రతి సంవత్సరం రష్యాలో సైబీరియా నుండి కొంగలు రాజస్థాన్లోని భరత్పూర్కి వస్తాయి. నెక్స్ట్ చీమలు ఇంపార్టెంట్. ఈ టాపిక్ కూడా. చీమలు మానవునిలాగే సామూహిక జీవనాన్ని గడుపుతాయి. చీమలు పుట్టను చీమల కాలనీ అంటారు. చీమల కాలనీలో రాణి, మగ, శ్రామిక చీమలు ఉంటాయి. చీమలలో క్రమశిక్షణ పని విభజన కనిపిస్తుంది. చీమలు విడుదల చేసే ఒక రసాయనం సహాయంతో దారిని ఏర్పరిచి ఆహారానికి సంబంధించిన సమాచారాన్ని ఇతర చీమలకు ఇస్తాయి. నెక్స్ట్ తేనెటీగలు అన్నీ కలిసి తమ తుంటెను నిర్మించుకుంటాయి. తేనెటీగలు అన్నీ కలిసి ఆహారాన్ని పంచుకుంటాయి. తమ లార్వాను ఆహారంగా అందిస్తాయి. తేనెటీగలు సంఘజీవనం గడుపుతాయి. అంటే సమూహానికి అవసరమైన పనుల విభజన అనేది ఉంటుంది. సంఘజీవనం గడిపేవి తేనెటీగలు, సామూహిక జీవనం గడిపేవి చీమలు. ఓకేనా. నెక్స్ట్ రాణి ఈగ గుడ్లు పెడుతుంది. కూలి ఈగలు మకరందాన్ని సేకరిస్తాయి. మగ ఈగలు సంపర్కంలో పాల్గొంటాయి. రాణి ఈగలు గుడ్లు పెడతాయి. కూలి ఈగలు మకరందాన్ని సేకరిస్తాయి. మగ ఈగలు సంపర్కంలో పాల్గొంటాయి. నెక్స్ట్ ఏనుగులు. అడవులలో నివసించే ఏనుగులు సమూహంగా ఉంటాయి. 10 నుంచి 12 ఏనుగులు వాటి పిల్లలతో పాటు సమూహాలుగా వెళ్తుంటాయి. ఇవి గుంపులుగా నివసించటం వలన శత్రువులను భయపెట్టి తమ పిల్లలను రక్షించుకుంటాయి. వయసుతో పెద్ద ఏనుగు గుంపులకు నాయకత్వం వహిస్తుంది.
అడవిలో నివసించే ఏనుగులు సమూహంగా ఉంటాయి. 10 నుంచి 12 ఏనుగులు వాటి పిల్లలతో పాటు సమూహాలుగా వెళ్తుంటాయి. ఇవి గుంపులుగా నివసించటం వలన శత్రువులను భయపెట్టి తమ పిల్లలను రక్షించుకుంటాయి. వయసులో పెద్ద ఏనుగు గుంపులకు నాయకత్వం వహిస్తుంది. జంతువులు భూమిని ఒక ఆకర్షణీయ ప్రదేశంగా తయారు చేస్తాయి. మనం వాటిని ఆవాసాలను నాశనం చేయకూడదు. వీటిని హాని చేయకూడదు. మనలాగే వాటికి కూడా భూమిపై జీవించే హక్కు ఉంది.